మనందరం కలిసి మరి ఈ పునరుత్థాన దినాన్ని, ఈస్టర్ యొక్క దినాన్ని మనము పునస్కరించుకొని ఆ రీతిగా కొన్ని పాటలు పాడుకుందాం. లేచినాడురా సమాధి అనేటువంటి పాట, గీతం గీతం జయ జయ గీతం అనే పాట, ముఖ్యంగా ఈ రెండు పాటలు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా యేసు ప్రభు ఆయన చనిపోయి లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉజ్జీవంగా సంతోషంగా అందరూ పాడాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్ర లేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, బలిన దానిపై కూర్చుండే, బలిన దానిపై కూర్చుండే, భయమునుందా కావలి వారు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, శ్రద్ధతోడ తెచ్చి యేసుకు, శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తులకు అగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తులకు అగుపడినాడు. చచ్చినను నిన్ను లేపుతాడు, చచ్చినను నిన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడు
నేను నడిచే మార్గమెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతుననితో చెప్పినట్లు, లేతుననితో చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. శక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ ఓడిపోయెను. నరక శక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ ఓడిపోయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు లేచనని రూఢియాయెను, రూఢియాయెను, సమాధి ఖాళీ ఆయెను. యేసు లేచనని రూఢియాయెను, రూఢియాయెను, సమాధి ఖాళీ ఆయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను.
మరణించడు మరణించడు మరన్నడు మరణించడు పునరుత్థానుడింక మరణించడు మరణించడు మరన్నడు మరణించడు యూదా రాజసింహం తిరిగి లేచెను యేసు త్వరలో రానయ్యున్నాడు రానయ్యున్నాడు మరలా రానయ్యున్నాడు యేసు త్వరలో రానయ్యున్నాడు రానయ్యున్నాడు త్వరలో రానయ్యున్నాడు యూదా రాజసింహం తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను గెలిచినాడు రాసమాయి గెలిచినాడు రాయేసు గెలిచినాడు రాసమాయి గెలిచినాడు రా లేఖనని చెప్పినట్టు లేఖనములో పలికినట్టు లేఖనని చెప్పినట్టు లేఖనములో పలికినట్టు లేచినాడు రాసమాయి గెలిచినాడు రాయేసు లేచినాడు రాసమాయి గెలిచినాడు రా భద్రముగ సమాధిపై పెద్దరాగిని ఉంచేవాడు భద్రముగ సమాధిపై పెద్దరాగిని ఉంచేవాడు ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కాగలి లేచినాడు రాసమాయి గెలిచినాడు రాయేసు లేచినాడు రాసమాయి గెలిచినాడు రా ప్రభుదూత పరము పరగదిగిరాతిని పొరించి ప్రభుదూత పరము పరగదిగిరాతిని పొరించి బలిరదానిపై కూర్చుంది భయమునందా కాగలివారు లేచినాడు రాసమాయి గెలిచినాడు రాయేసు లేచినాడు రాసమాయి గెలిచినాడు రా భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభువుని లేచినాడు రాసమాయి గెలిచినాడు రాయేసు లేచినాడు రాసమాయి గెలిచినాడు రా సునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మ
మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాపులకెవరై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకే వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకు యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకు యేసయ్యా నా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా నా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకు యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి తెచ్చుకు యేసయ్యా నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నని నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నని నీ దారిలో వెలుగు అయినా చెంతకు నీవు చేరు అయినా దరికి నీవు రావా నా యేసయ్యా నా దారిలో వెలుగు అయినా చెంతకు నీవు చేరు అయినా దరికి నీవు రావా నా యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకు యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకు యేసయ్యా గీతం గీతం జయ జయ గీతం చైతన్య పాడెదము గీతం గీతం జయ జయ గీతం చైతన్య పాడెదము యేసురాజు వచ్చెను హల్లెలూయా జయము పఠించెదము యేసురాజు వచ్చెను హల్లెలూయా జయము పఠించెదము గీతం గీతం జయ
జయ గీతం చేతటి పాడెదము రాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలను అందువేసిన మోక్ష కావలి నిల్చిన దైవసుతుని ముందు చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను అందువేసిన మోక్ష కావలి నిల్చిన దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము వలదు వలదు ఏడువ వలదు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిరి ప్రకటించుడి వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిరి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము వారల సభయు అలర్చు పరుగిడిరి ఇంతకు సకలముల బలిని వినుచు వణకుచు భయపడిరి అన్నాదయమా వారల సభయు అలర్చు పరుగిడిరి ఇంతకు సకలముల బలిని వినుచు వణకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము తెరచి జగదనుడి జయ వీరుడా నీవేల కాల వాద్యములను ఎత్తి ధ్వనించుడి కుంభము తెరచి జగదనుడి జయ వీరుడా నీవేల కాల వాద్యములను ఎత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పించెదము
అందరము లేచి నిలబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధనకు ముందు కీర్తనల గ్రంథం నుంచి మన రజిత కుమారి గారు ఉత్తర ప్రత్యుత్తరీతిగా వాక్యాన్ని వినిపిస్తారు. మీరందరూ కూడా మీ బైబిల్లో తెరిచి పరిశుద్ధ గ్రంథము సామెతల తర్వాత వస్తుంది కీర్తనల గ్రంథము. స్థాపించి ఉన్నావు, నీ చేతి పని అయినను నీ ఆకాశములను నేను చదవాలి. నీ చేతి పని అయినను నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. 5వ వచనం చదవండి. కొంచెము తక్కువ మానిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి. నీ చేతి పనులను మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించబట్టన్నిటినీ పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. 9వ వచనం అందరూ యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆరాధనలోనికి కళ్ళు మూసుకొని ఉజ్జీవంగా ఆరాధనలోనికి మనల్ని నడిపించడానికి అమూల్య హదస నేను పాడిన తర్వాత అందరు నాతో పాటు ఏకీభవించి పాడండి. కళ్ళు మూసుకొని పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. చెప్తాం. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చప్పట్లు కొడుతూ ఆయన మన కోసం తిరిగి లేచాడు. నాన్న, నిన్ను నన్ను రక్షించుటకు, ఆ పరలోకాన్ని మనకిచ్చుటకు ఆయన తిరిగి లేచాడు. మన హృదయపూర్వకంగా ఆయన మన పాపాల నిమిత్తం సాతాను శోధన అధికమైన సోమశిలక సాయి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సోమశిలక సాయి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరం లాగినప్పటికీ ఆయనకి లోబడకుండా, ఆయనకి లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయళ్ళలో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును, అనిశ్రమ ప్రాణము తృప్తిపరచును. మరణంలో లోయల నుండి మనల్ని కాపాడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో హృదయపూర్వకంగా పాడండి. పచ్చిక బయలలో పరుండ చేయుం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక
స్నేహితులెల్లరూ నన్ను విడిచిన, శరీరము కుళ్ళి కృషించిపోయిన, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచిన, ఆయన మన జీవితంలో ఉంటే చాలు అని చెప్పి పాడదాము. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ దినములాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చున్నాం. ప్రభు వారు మనం శుక్రవారంలో ఏం చెప్పుకున్నాం? ఆయన గురించి 7 మాటలు చెప్పాం కదా. యేసు ప్రభు క్షమించేవాడు, అభయం ఇచ్చేవాడు, తర్వాత బాధ్యత, తల్లి బాధ్యత. చనిపోతూ కూడా ఆయన తన యొక్క అమూల్యమైన మాటలతో కూడా ఒక పాపిని రక్షించాడు. సిలువలో ఉన్న ఒక పాపిని రక్షించాడు. అసలు యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన పేరేంటి? ఏం పేరు? పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారు వచ్చారు. రెండవది ఆయన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఈ వాక్యం మనకు కావాల్సింది. దేవుని ప్రేమ వలన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంది? చనిపోయిన వాళ్ళందరినీ కూడా బ్రతికించాలి. అది చంద్రబాబు దేనికి వచ్చాడు? ఒక్కొక్క రాజు ఒక్కొక్క ఉద్దేశంతో వస్తాడు. కనుక ఈ రాజు కూడా ఏమని చెప్పాడు? జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయా, మేము మా దిక్సూసులో చూసాం, చాలా సంవత్సరాలు పుస్తకాలు తిరగేస్తే యూదుల రాజుగా పుట్టాడంట అని రాజు దగ్గరికి వచ్చాడు. ఇక ఆయనకు భయం వేసింది. అంటే రాజు యొక్క ఉద్దేశం అంటే తన ప్రజలను క్షేమముగా ఉంచాలని. కానీ ఈయన యుద్ధాలు చేయలే. ఈ రాజు, యేసు అనేటువంటి రాజు యుద్ధాలు చేశాడా? కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఊహించుకున్నాడు. అది ఈ రాజు యొక్క లక్షణం, ఆయనకున్నటువంటి ముఖ్య గుణగుణాలు అంటాం. కనుక ఈరోజు ఆయన గుడ్ ఫ్రైడే రోజు ఆయన బాధించి సిలువ వేసి చనిపోతాడు. ఈరోజు తిరిగి లేచిన రోజు, పునరుత్థానం అనగా తిరిగి లేచుట. ఈయన ఎక్కడి నుంచి లేచాడు? ఈయన ఎక్కడ పెట్టారు? చనిపోయినప్పుడు అందరు చనిపోయినప్పుడు ఆడ పెడతారు సమాధిలో. ఏదైనా అట్లా కాదు. ఆ రోజుల్లో డబ్బులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గుహ ఉంటుంది, ఒక రాయి దూరి దానికి అడ్డం పెడతారు, పెద్ద రాయి, ఎవరు తీయలేడు. అరిమత అయినటువంటి యేసేపు ఆయన
కొని తీసుకొచ్చి ఆయన సమాధిలో పెట్టారు. ఇక్కడ విషయం చాలామందికి ఈరోజు అనుమానించే విషయం యేసు ప్రభువుని గురించి. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? మన పెద్దలు చనిపోతే లేచారా? లేవలేదు కదా. ఆయన లేఖనముల ప్రకారము చనిపోయి తిరిగి లేస్తానని అనేక మంది ప్రవక్తల చేత ప్రవక్త అంటే ఎవరు? దేవుని జ్ఞానము చేత ముందుగా తన ప్రజలకు తెలియచేయటం. వస్తానని చెప్పాడు కదా, యెషయా ప్రవక్త చెప్పాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి మరియమ్మకు వస్తాడు, గర్భం ధరిస్తాడని యెషయా గ్రంథం చూస్తుంది. అనేక మంది భక్తులు అలాగే ఆయన యొక్క మరణం గురించి కూడా మోషే భక్తుడు, దావీదు వీళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటే మన సమయం లేదు. ఇక్కడ ఈరోజు పండగ యొక్క ఉద్దేశం ఈస్టర్ పండగ లేకపోతే పునరుత్థానం ఉద్దేశం ఏంటంటే, మీరు త్వరగా 4 అధ్యాయాలు చదివిన తర్వాత మనం వాక్య భాగాలకు వెళదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్తలో ఉంది యేసు ప్రభు లేవడం. లోకా సువార్తలో, అన్ని సువార్తల్లో కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి, ఆయన లేచాడనేటువంటి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. సరే, అయిపోయిందా? లోకా సువార్త 24వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని లోకా భక్తుడు డాక్టర్ అయినటువంటి లోకా యేసు ప్రభు వారు చనిపోయిన విషయాన్ని కూడా ఆయన రాస్తాడు. ఆ భక్తుడు 24వ అధ్యాయంలో, ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎదుకు వచ్చి సమాధి ముందర ఉంచబడిన రాయి దొరలింపబడుట చూసి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండా ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవులైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. ఇంకా మీరు ఇంకొక అధ్యాయంలో ఇంకొక సువార్తలో కూడా, మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 16లో కూడా ఆయన ఎలా లేచాడనే విషయాన్ని కూడా మార్కు భక్తుడు కూడా రాశాడు. 3-4 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినాడని ఈ అధ్యాయాల్లో మనం చూస్తున్నాము. వారు విశ్రాంతి దినమున విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా
రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఇండుట చూచి మిగులా కలవరపడిరి. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన చాలు చాలు. ఈ చదవబడినటువంటి 3 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు శుక్రవారమున చనిపోతారు. సాయంకాలం 3:30 గంటలకు ఆయన చనిపోతారు. యూదుల యొక్క కాలమాన ప్రకారం ఏంటంటే 6 గంటలకే వాళ్ళకి మనకి 10 గంటలైనా కూడా 12 గంటలు అయితే కానీ మనకి ఇంకొక రోజు రాదు. వాళ్ళకి ఇప్పుడు 6 గంటలకే అయిపోవాలి కాబట్టి పెందలకని ఆయన్ని సమాధి చేయటం జరిగింది. ఇంకో రోజు 6 గంటల నుంచి మళ్ళీ ఇంకో రోజు వస్తుంది. కనుక యేసు ప్రభు వారిని ఆదివారం పెందలకడని దర్శించాలి. శిష్యులకి ముందుగానే చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, నేను లేస్తాను, పెందలకడే లేస్తాను, మీరు వచ్చి చూడండి అని. ఇక్కడ మనం చూడాల్సిందంటే సిద్ధపాటు, విశ్వాసము అంటే నమ్మకము, ఇవి కలిగిన వారు మాత్రమే ముందు వెళ్ళారు. కానీ విశ్రాంతి దినమున మగ్దలేని మరియయు మరి ఒక మరియ ఇంకా వాళ్ళు వెళ్ళారు. అప్పటికే ఆయన లేచి ఉన్నాడు. కనుక వాళ్ళల్లో శిష్యులైతే రాలా. 11 మంది శిష్యులు కదా, 12 మంది అయితే ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. కానీ 11 మంది శిష్యులు కూడా కొంతమంది మాత్రమే లేటుగా వచ్చారు. ఆయన ఎత్తుతున్నారు. యేసు ప్రభువు చెప్పాడు, నేను పెద్దలకైనా లేస్తాను, నేను నా టయానికి లేచి వెళ్తానన్నాడు. అప్పుడు ఈ సైనికులతో ఒక డౌట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా శిష్యులు మాయ చేసినా చేస్తారా అని శరీరాన్ని, ముందుగా లేచినారని చెప్తారు కాబట్టి అని పిలాతు దగ్గరికి వెళ్ళారు, జడ్జి దగ్గరికి. అట్లయితే మీరు ఒక పని చేయండి అబ్బాయి, మీరు ఆ రాయికి ముద్ర వేయండి, సంఖ్యల్లో అంటే బాగా గొలుసులు పెట్టి బిగించానండి. మరి యేసుప్రభుని ఆపలేరు కదా, అందుకని అది మంచి భూకంపం వచ్చింది, అది తొలగించబడింది, ఆయన సమాధులు లేచాడు. వీళ్ళు శిష్యులు కానీ మగ్దలేని శిశురాలు కానీ వీళ్ళందరూ వచ్చేసరికి ఆయన లేచాడు. అప్పుడు అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు దేవదూత చెప్తా ఉంది, ఏమి ఎదుగుతున్నారు మీరు, ఆయన ఎప్పుడూ లేచి వెళ్ళిపోయాడ్రా బాబు, ఇక్కడ లేడు అని చెప్పారు. కనుక ఇక్కడ ఏమి మనకు కనపడుతుందంటే చెప్పిన దానిని నమ్మక ఉన్నారు మనుషులు. చెప్పిన నమ్మేరా, నమ్మల. టైంకి వస్తానన్నాడు, టైంకి ఆయన ముగిస్తాడు, టైంకి లేస్తాడు, ఆయన దేవుడు. కనుక ఆ సమయంలో రాలేదు కాబట్టి మీరేం ఎదుగుతున్నారు, ఆయన లేచాడు, ఇప్పుడే ఆయన వెళ్ళిపోయాడని చెప్పడం జరిగింది. తర్వాత అధ్యాయాలు ఆయన ప్రత్యక్ష పరుచుకుంటాడు. ఇక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 56 వచనాల్లో ఆయన మరణాన్ని గురించి ముందుగానే తెలియపరిచాడు. అపోస్తుల కార్యములు రోమా పత్రిక తర్వాత వచ్చే అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి 15వ అధ్యాయం 51వ వచనంలో తీసారా? ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమైనతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా,
మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుభవించి దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా మా ప్రియ సోదరులారా, మీ మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యసిద్ధమై ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి తన శిష్యులతోటి అందరితో చెప్తున్నారు, అబ్బాయి మీరు ప్రభు యొక్క మరణం గురించి చెప్తున్నారు. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు? రైతు వరినో లేకపోతే గోధుమలో లేకపోతే జొన్నలో సజ్జలో పండించాలి. ఏం చేస్తాడు? ముందుగా పొలాన్ని సిద్ధపరుస్తాడు. పొలాన్ని సిద్ధపరిచిన తర్వాత బాగా దున్నిన తర్వాత ఏం చేస్తాడమ్మా? ఓ రోజు విత్తనాలు చల్లుతారు. విత్తనం చల్లిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మొలుస్తుంది? 4-5 రోజులకైతే మొలుస్తుంది. చనిపోవాలిగా. మనం వేసిన విత్తనం కనపడదా? కనపడదు కదా. మీరు తర్వాత చూస్తే ఆ విత్తనం కనపడదు. ఆ విత్తనం నుంచే మీరు ఇంట్లో మామిడి చెట్టు టెంక తీసుకొచ్చి వేయండి, తెలుసుద్ది. ఆ మామిడి టెంక కిందకి వెళ్ళిపోయి దానిలో నుంచి ఒక మొక్క వచ్చి కింద వేరుపోయి అది ఎదుగుతూ ఉంటుంది. అలాగే మనుష్య కుమారుడు చనిపోయాడు, తిరిగి ఎలాగా లేచాడు? అక్షయమైనది. క్షయమైనది అంటే చనిపోయేది. విత్తనము చనిపోయి అక్షయమైనదిగా లేస్తుంది, అంటే జీవమున్నదిగా లేదు. అలాగే యేసు ప్రభువారు భూమిలో భూస్థాపన చేసి మూడవ రోజు మొక్క భూమిలో నుంచి ఎలాగా పైకి వచ్చిందో ఆయన పునరుత్థానుడై పైకి లేచినాడు. అందుకే ఆ జయమనే పాటలో ఎంతో ఉత్సాహంగా పాడాలి మీరు పాట. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎలా బతుకుతాడు అనేటువంటి ఆ యొక్క ఆ విషయానికి దాని యొక్క ఆ అర్థం అది విషయం. కనుక దాన్ని చూస్తే ఆత్మీయ సత్యాలు అందులో వినేవి. నేను చిన్నప్పుడు వినేవాడిని. నేను పెద్దోళ్ళు తెలిసి తెలియక కొన్ని మాటలు మాట్లాడతారు. మరి పురాణాల్లో ఇలా ఉంది, ఫలానా గ్రంథంలో ఇలా ఉంది, ఇంకొక రామాయణ భారతంలో ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పుకునేవాడు. చచ్చినోడు పుట్టినోడు గిట్టక తప్పదంటే చనిపోక తప్పదు. అయితే ఈ జన్మంతా కొంతమంది చెప్తారు. వాళ్ళ ఫిలాసఫికల్ థియరీ ఏంటంటే, చాలామంది చెప్పే విషయం ఏంటంటే, చనిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు ఎలా పుట్టాలా? మనకి తల్లిదండ్రులకి ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేశారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రూపంలో, మరి ఈ తాత రూపంలో ఉన్నాడు, లేకపోతే అమ్మమ్మ రూపంలో ఉన్నాడు వస్తా అని అంటారా లేదా? మీకు పిల్లలు పుట్టినోళ్ళు, కుక్క పిల్లలు పుడతారా? మనుషులకి పుడతారా? కానీ కొన్ని శాస్త్రాలు కొంతమంది వాదనలు ఏంటంటే, మనిషి సరిపోయిన తర్వాత వాడు చేసిన పాప నిమిత్తము, వాడు చేసినటువంటి హేయక్రియల నిమిత్తము వాడు ఈ రీతిగా పుడతాడు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అది క్రమం కాదు. మనమే దానిని విమర్శించి చూసుకుంటే తెలుస్తుంది. పుట్టిన తర్వాత ఎలా మనిషిగా పుడతాడు, కానీ వాడి నుంచి కుక్కో పందో ఏదో కోడి రాదు కదా, రాదు. ఫిలాసఫికల్ థియరీ అలా చెప్తూ ఉంటారు వేద పండితులు కొంతమంది. పుట్టినోడు కుక్కగా పుట్టాడు, చెట్టుగా పుడతాడు. చెట్టుకు మనసాక్షి ఉంటుందా? కుక్కకు మనసాక్షి ఉందా? ఏనుగుకు మనసాక్షి ఉంటుందా? ఉండదే. కానీ మనిషి ద్వారా వచ్చిన మనిషికి మనసాక్షి ఉంటుంది, ఆరోపమే ఉంటుంది. కాబట్టి జన్మలో మానవ జన్మ ఒకటి, అదే జన్మ. ఒకసారి మనిషి పుడతాడు, ఒకసారి మరణిస్తాడు, ఒకసారి తిరిగి లేస్తాడు. అది యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన సహోదరులు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతోటి ఈ విషయంగా చనిపోయిన వాళ్ళు ఇలా జరుగుతుంది, చనిపోతారు. యేసు ప్రభు వారు రేపు చనిపోయాడు కదా, ఆయన రాకడ కోసం మనందరి మీద మొదటి రాకడ ఏంటి?
యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటము, తన జన్మ అనేది యేసు ప్రభు వారు మరియమ్మ గర్భాన పుట్టి, ఆయన యేసేపు మరియమ్మలకు ఆయన పుట్టాడు. ఆయన వాళ్ళ ద్వారా కుమారుడుగా అనిపించాడు, కానీ ఆమె మహిమ ద్వారా ఆమె మరియమ్మ గర్భం ధరించింది. కనుక అలాగా దేవుడైనటువంటి యేసుప్రభు వారు మానవలోకమునకు మానవుడుగా వచ్చి మరియమ్మ గర్భము నుండి ఆయన బయటికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు బతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సేవలో సువార్త ప్రకటించాడు. ఏమి సువార్త ప్రకటి శిష్యుల్ని పని చేసుకున్నారు. మీరు వెళ్ళండి, సమస్త దేశములకు వెళ్ళి నా సువార్తను. ఏమిటి సువార్త అంటే యేసు ప్రభు యొక్క మరణం. మన మనిషి చనిపోయినప్పుడు తిరిగి లేవాలి, వాడు పాపం ఒప్పుకోవాలి, మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత నాతో ఉంటాడని శిష్యులు ప్రతి ఒక్కరికి పోయి మంచి సువార్త చెప్పమని, గుడ్ న్యూస్. ఏంటా సువార్త? పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారు వచ్చారు. మీ పాపాలన్నీ కూడా రక్షింపబడాలి, తీసివేయబడాలంటే ఏం కావాలా? యేసు ప్రభు యొక్క రక్తము బలి కావాలా. ఆ రోజుల్లో బలి ఏంటంటే నువ్వు చేసిన పాపాలకి పూర్వపు రోజుల్లో ఏం చేసే, పాత నిబంధనలో కూడా అంతే, మనం రాసినటువంటి పాత నిబంధనలో కూడా ఏముంది? నువ్వు చేసిన పాపానికి మా ఊళ్ళో ఏం జరిగాయి, ఏ పండగ, ఏం సులోచన, ఏం పండగలు అయ్యి కొలుపులు జరిగాయి. కొలుపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మేకపిల్లనో గొర్రె పిల్లనో తొలిచూలు కోడినో కుక్కనో తీసుకొచ్చి దాన్ని ఆ రోజు దాన్ని చంపేస్తారు. చంపితే వాళ్ళు ఆ ఊళ్ళో చేసిన పాపం పోద్దంట. న్యాయంగా ఒక గొర్రెను ఒక మేకను తీసుకొచ్చి చంపేస్తే ఎవరు తెచ్చింది పాపము? ఎవరు తెచ్చింది? గొర్రె తెచ్చింది, మేకపిల్ల తెచ్చింది, ఆ మంచి కోడిని చంపారు. చంపితే ఎవరు చచ్చిపోయింది? గొర్రె పాపం పోవాలి తప్పు చేసి. మనిషి పాపం ఎట్టపోద్ది? పోదు. అసలు పాపం అనేది ఎందుకు వచ్చింది ఈ లోకానికి? ఎందుకు వచ్చిందమ్మా? ఇద్దరు మనుషులను చేశాడు దేవుడు. ఎవరు? ఆదాము, హవ్వ. వాళ్ళకి చిన్న వాక్యం చెప్పాడు. మీలాగే నేను చెప్పినట్టు వాళ్ళు కూడా ఒక వాక్యం చెప్పి ఏం చెప్పాడు? అరే బాయ్, మిమ్మల్ని అందరం తీసుకొచ్చాను, రోజు హ్యాపీగా నాతో ఉండొచ్చు. యేసు ప్రభు మనిషిని తీసుకొచ్చి ఉంచింది ఏంటంటే సహవాసంగా ఉండాలని. ఆయన చెప్పిన, మన పిల్లలకు అంటాం, మనం చెప్పినట్టు వినాలనే లేదా? వాళ్ళు మనం చెప్పినట్టు వింటే ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు, తల్లులకు ఉపయోగపడాలి. ఇదట్ట కాదు. నా సహవాసంలో ఉన్న రోజు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. ఆదాముతోటి, అవ్వతోటి చల్లని పూట ఆదాముతో మాట్లాడాడు. ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష పెట్టాడు? ఇక్కడ సమస్తము చెట్లు పుట్టలు, మీకు కోళ్ళు కుక్కలు చేపలు అన్నీ పెట్టాడు. మీరు తినండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, మీరు తినొచ్చు చేయొచ్చు అన్నీ చేయండి. కానీ మీకు ఒక చిన్న ఒక వాక్యం చెప్తానా, ఇదొక్కటి చేయవాగా. మనం కూడా పిల్లలకి ఏం చేస్తాం? రే ఇదొక్కటి, రే పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, జాగ్రత్త చదువుకోరా, ఈ ఒక్కరోజు చదవరా, ఆఖరి పరీక్షరా అంటామా లేదా? ఇది మరియమ్మ ఈ కీర్తన లేటు పోయారా? ఈ ఒక్క పరీక్ష నాయన ఈ ఒక్క మార్కు వస్తే నువ్వు పాస్ అవుతావు. ఇలా తల్లిదండ్రులకు ప్రోత్సాహం. అలాగనే దేవుడు అయినటువంటి యెహోవా వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడు? అరే అక్కడ ఒక చెట్టు పెట్టాను, యాపిల్ చెట్టు ఉన్నాయి, జామ చెట్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు ఫలాలు మీరు తినద్దు, తింటే చస్తారు, తింటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం చేస్తారు? ఎవరు జైలుకి దేనికి వెళ్తారు చెప్పమ్మా? పోలీసు వాళ్ళు కానీ కొన్ని నిబంధనలు పెడతారు. నిబంధనలు అంటే వాళ్ళు కొన్ని చెప్తారు. అరే ఈ యొక్క మనం ఎక్కడికి ట్రాఫిక్లో బండి వేసుకొని పోతుంటే ఎడం పక్క 1 వేలో పోవాలి, ఈ పక్కకు పోవద్దంటే ఆ పక్కకు పోతే కొన్నిసార్లు ఎదురు బండి వస్తే చచ్చిపోతాడు. అందుకని ట్రాఫిక్ రూల్స్ అక్కడ ఉంటాయి. కనుక ఇక్కడ ఏంటండి వాక్యం తొందరగా ముగిస్తాను నేను. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీవితం. ఎందుకు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చింది? మానవుణ్ణి చేశాడు,
మానవుడు దేవుని మాట వినకుండా వాడికై వాడు ఏం తెచ్చుకున్నాడయ్యా దేవదానం? వాడికై వాడు మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతం మరణం. ఈ మరణాన్ని తప్పించాలంటే గొర్రె పిల్ల, కుక్క పిల్ల, కోడి పిల్ల ఏది కూడా పోదు. మీరందరూ మంచి తెల్లని వస్త్రాలు ధరించారు. మీ ఈ బట్ట మీద ఒక మరక పడితే ఏమవుతుంది? మరక ఉందని కనపడ్డా లేదా? ఈ మరక పోవాలంటే ఏం చేయాలి? నువ్వు సర్ఫ్లో వేసో, వాషింగ్ మిషన్ వేసో, బకెట్లో వేసి దాన్ని నానబెట్టి గుంజితే మళ్ళీ నీ చీర, నా చొక్క తెల్లగా వస్తుంది. అలాగే యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చి, సిలువలో ఆ రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగి తిరిగి ఆయన ఎలాగా లేచాడో మనం కూడా అలాగా లేచేదానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు, 11 మంది ఉన్నారు అని చెప్పాడు శిష్యులు. అరే బాయ్, మీకు ఇదే బోధ అందరు చేయండి, పాపం రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు, ఈ విషయం చెప్పండి. ఎవరైతే నమ్ముకుంటాడో, ఆజ్ఞాతికమే పాపం అని చెప్పాం కదా, ఆ రీతిగా పోకుండా నాతో మీరు ఉండాలంటే, దొంగని చివరి క్షణంలో ఆయన బతికించాడు కదా, ఆయనతో నేడు నీవు నాతో కూడా ఎవరైతే ఆజ్ఞను పాటిస్తారో, ఆ ప్రకారం ఉంటారో వాళ్ళు యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఉంటారు. కనుక మరణం ఏం చేయదు. మరణమా ఆయన జయించాడు. చనిపోయినోడు ఎలా లేస్తాడో కూడా మీకు చెప్పాను. కనుక పునరుత్థానం అంటే, ఈస్టర్ పండుగ ఉద్దేశం అంటే యేసు ప్రభు వారు చనిపోయి 3వ రోజున లేవటమే, మరణం నుంచి జయించటమే యేసు ప్రభు వారు చేసినటువంటి గొప్ప పని. అంటే ఆయన మానవుడుగా వచ్చాడు, దేవుడుగా ఆయన పని చేశాడు. ఏంటి? తిరిగి లేవటం. ఆయనకొక్కడికే ఆ శక్తి ఉంటుంది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా ఆ శక్తే వస్తుంది. వీళ్ళు లేస్తానంటే శిష్యులు లేటుగా వచ్చారు. మగ్దలేని మరియ కూడా పెందల కాడే లేస్తానంటే ఇల్లు పోయి సమాధి చూసేసరికి యేసు ప్రభు లేచేసాడు. లేడే వెతుకుతున్నారు. అప్పుడు అమ్మ, ఎవరిని వెతుకుతున్నారు మీరు? నేను ముందుగా లేస్తానని చెప్పాను కదా, పాపం 5 గంటలకే వచ్చారు, సమాధి దగ్గరకు రాలేదు అని చెప్తారు. ఇక్కడ చూస్తే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు గమనించాలి మీరు. ఒక పెళ్లి కుమారునికి బిందుకి వెళ్తాలంటే 2 బ్యాచ్లు వెళ్ళారు. బుద్ధి కలిగిన వాళ్ళు సమురు పోసుకున్నారు, కొంతమంది సమురు పోసుకున్నారు, కానీ ఆ మధ్యలో ఆరిపోదు. అమ్మమ్మ పెళ్లి కుమారుడు వస్తాడంటే కొంచెం సమురుకోదు, ఎందుకు ఇస్తాను నేను అని ఇంకోళ్ళు అన్నారు బుద్ధి కలిగిన వాళ్ళు. ఆయన మీరు అక్కడ ఉంటుందో పోయి కొనుక్కొచ్చుకోపోయిన వాళ్ళ షాపులో ఉన్న ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు, ఉన్నవాళ్ళు ఆయనతో పోయారు. ఇలా తలుపు కొడుతున్నారు. లేదు మూసేసాము, ఇంకా వెళ్ళమని చెప్తాను. కనుక సిద్ధపాటు మొదటి రాకడ అయిపోయింది. ఆయన మరణం కూడా మనం చూసాము. యేసు ప్రభు వారు ఎలా వస్తాడో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆయన యొక్క 2వ రాకడ గురించి అక్కడ తెలియజేస్తారు. చూడండి, సహోదరులారా 186వ పేజీ 4వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం దాకా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగుతును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలుచున్న మనం ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుకుడుకు ఆకాశ మండలము మేఘాల మీద కొనిపో కాగా మనము
సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవాలి. చాలామంది చనిపోయినప్పుడు ఆదరణ కూడిక అని చెప్తారు. పెడతారా? ఆదరణ అంటే చనిపోయిన నుంచి, అమ్మా మీ నాయన చనిపోయిన బాధపడబాకమ్మా అని ఓదార్స్తాం. ఆదరణ ఏంటంటే ఓదార్చుట. చనిపోయాన్ని ఓదార్చటమే ఆదరణ. అలా కూటం పెట్టుకుంటారు. ఒక్కొక్క సాంప్రదాయాలను బట్టి, హిందూ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళొక విధిగా చేస్తారు. క్రైస్తవ సాంప్రదాయం ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. మనిషి అయితే చనిపోతాడా లేదా? మనిషి చనిపోవటం తథ్యం, కానీ లేవటం కూడా తథ్యమని యేసు ప్రభువు వారు చూపించాడు. ఎందుకంటే మానవ రూపంలో ఆయన వచ్చాడు. తిరిగి దేవుని యొక్క శక్తితో ఆయన పరలోకం తన తండ్రికి వద్దకు పడతాడు. ఆత్మ తను దయచేసిన వాని వద్దకే ఆత్మ వెళ్ళిపోద్ది. అందరూ కూడా ఆత్మను నమ్ముతారా లేదా? ఎవరైనా, ఏ సంస్కృతి అయినా, ఏ యొక్క గ్రంథమైనా ఆత్మ ఒకటి ఉన్నది. తిరిగి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ తిరిగి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోద్ది. అదే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు లాస్ట్ మాట ఏనమ్మా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. మనం కూడా దేవుడైనటువంటి యెహోవా ఇద్దరు మనుషులు చేశారు. వాళ్ళు ఎవరు? ఆదాము అవ్వలు. మట్టి బొమ్మను చేసి, మట్టి బొమ్మను ఏం చేశాడు? భూమిలోంచి ఒక బొమ్మను చేసి ఆదాము చేశాడు. అది బొమ్మ మాట్లాడుదా? లేదే. జీవము కలిగినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆ మట్టి బొమ్మకు జీవం పోస్తే జీవాత్మ కదిలింది. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. అదే కనుక చనిపోయిన వాడు మొదట ఆ జీవం ఉన్నంతసేపు ఏం చేస్తాడు? కదులుతాడు, చిందులేస్తాడు, ఇతను కొడతాడు, పొడుస్తాడు, అన్నీ చేస్తాడు. చచ్చిపోయిన తర్వాత వాడు వచ్చి పొడవమను చేయడే. డాక్టర్ ఏం చేస్తాడు? చనిపోయేటప్పుడు బాగా ఒళ్ళు చల్లబడిపోయింది, మాట్లాడటం లేదు. ఇవన్నీ కూడా చనిపోయే ముందు కారణాలు. ఏం చేస్తాడు? మా ఊరు మాట్లాడటం లేదయ్యా, మా ఊరు చల్లబడిపోయినాయి అని డాక్టర్ దగ్గర తీసిపోతే కాసేపు బతికుంటేనేమో అవకాశం ఉంటే ఆక్సిజన్ ఎక్కించి బతికిస్తారు, లేకపోతే మీ అబ్బాయి చనిపోయాడమ్మా అని చెప్తారు. అంతే కదా? ఏం పోయింది వాళ్ళలో? బతికించి మనిషి నడిచే ఆత్మ వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడు తన నోటి నుంచి ఊదినటువంటి ఆత్మ తిరిగి చనిపోయినప్పుడు తన ఆత్మ అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతుంది. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే మన ఆత్మ, మన శరీరాలు ఎవరి చేతిలో ఉండాలా? యేసు ప్రభు చేతిలో నమ్మాలా. యేసు ప్రభు శిష్యులు కూడా ఇంతకాలం వాళ్ళ బోధ చేసి కూడా నమ్మలా, లేటుగా వచ్చారు. ఆయన ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరము అక్కడ వచ్చింది. ఆ మార్కు సువార్తలో 16వ అధ్యాయం చివరిలో చూడండి, అక్కడ వాళ్ళని ఆయన కనపరుచుకుంటాడు. అక్కడ 16వ అధ్యాయం మార్కు సువార్త 4వ వచనం 16లో, అందుకు అతడు కలవరపడి పిలువబడిన నజరేయుడు యేసు మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం నుండి మీరు వెళ్ళి ఆయన కంటే ముందు గలిలయలో వెళ్ళుచున్నాడు, మీరు పోయి చూడండి అని వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. మగ్దలేని మరియా, మరి ఒక మరియా ఆయన చనిపోయాడు, ఎత్తుకోపోయాడని ఆయన ఏడుస్తూ ఉంటారు. కనుక తర్వాత 14వ వచనంలో, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయనకు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయకాఠిన్య నిమిత్తము వారిని గద్దించడం. మరియు మీరు సర్వలోకమునికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి
నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామమున వాళ్ళకప్పుడు సువార్త ప్రకటించమని ఆయన శిష్యులకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్ష పరుచుకొనుట. పునరుత్థానములో మనకు కనపడేది ఏంటంటే యేసు ప్రభు వారు తిరిగి లేచాడని ప్రత్యక్షపరుచుకున్నట, రెవల్యూషన్ అని ఇంగ్లీష్లో అంటారు. కనుక శిష్యులకు తన ప్రత్యక్షతను ఆయన చూపించుకుంటాడు. వాళ్ళలో తోమ అయిన వాడు ఏమంటాడంటే నిజంగా డౌట్స్ చాలామంది రావటం మంచిదే. ఏమన్నాడు, నిజంగా మా యేసయ్య నువ్వేనా? అయితే నాకు డౌట్, యేసయ్య నా డౌట్ తీరుస్తావు, నా అనుమానం తీరుస్తావు అంటాడు. ఏంటి నీ అనుమానం చెప్పు తోమ అంటే, నీ ప్రక్కటెముకను నీ ప్రక్కలో బల్యం పొడిచారో లేదో చూస్తాను, అవకాశం ఇస్తానంటే అల్ప విశ్వాసమైనటువంటి ఏమన్నాడు, ఎవరైనా తోమా వచ్చి చూడరా బాబు అని చెప్తే ఆయన ఖచ్చితంగానే ఆయన ప్రక్కలో చూసిన పొడి చేయి చూస్తే ఖచ్చితంగా గాయం కనపడి ప్రభువా నన్ను క్షమించాయా అని అక్కడ తప్పు ఒప్పుకొని విశ్వాసము, అందుకని ఆయన వెళ్ళి నన్ను చూశారు, ఎలా చనిపోయానో చూశారు, ఎలా శిక్షింపబడ్డానో చూశారు, తిరిగి ఎలాగా ఎలాగా మూడో రోజు లేస్తానని చెప్పాను, లేఖనముల ప్రకారము నేను మూడవ రోజు లేచి మీ ముందు నేను ప్రత్యక్షపరచుకున్నానంటే మీ ముందు వచ్చి కనపడుతున్నాను. ఈ విషయాన్ని సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి మీ సువార్తను ప్రకటించి ఎవడు పాపములో లేకుండా ఎవడు నరకానికి పోకుండా పాపము నుంచి రక్షించడానికి మీరు ఈ మంచి వర్తమానమును, ఈ శుభవర్తమాన సువార్త అంటే యేసు ప్రభువుని గురించినటువంటి పుట్టుక, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఇవన్నీ లోకానికి వెళ్ళి చెప్పండి. మారు మనసు పొందారా, ఓకే మంచిదే, మనిషి మారాడా మంచిదే, మారకపోతే వాడు ఎక్కడ పోతాడు, పాతాళంలోనికి వెళతాడు, అది వారికి వదిలేయండి అని కూడా దేవుడు చెప్పాడు. కనుక పునరుత్థానం యొక్క ఉద్దేశం, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఉన్న వాళ్ళము ఒకటి చెప్పాడు తెస్సలోని పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏడవద్దు, ప్రభువు తిరిగి ఎలాగా లేచాడో మనం కూడా లేస్తాం. ఆయన రాకడా తొందరగా వస్తే సజీవులమైన అంటే బతుకున్న వాళ్ళం మనం కలుస్తాం. ఎవరు క్రీస్తునందు ఎవరు ముందు లేస్తారు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం పొంది రొట్టె అనుభవంలో ఉండి విశ్వాసములో కొనసాగుతున్న వాళ్ళు చనిపోతారు. అందరు చనిపోతారు. అందరు చనిపోతే అందరూ కూడా క్రీస్తునందు మృతి పొందడం అంటే అలాగా చనిపోవాలి. చస్తే వాళ్ళందరూ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళు ముందు లేస్తారు, నమ్మని వాళ్ళు తర్వాత లేస్తారు. ఉన్న వాళ్ళు మనందరం కూడా ఆయన యొక్క రెండవ రాకలో మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వాడు వస్తాడు, రెండవ రాకలో కలుసుకున్నాము. అట్టి నిరీక్షణ విశ్వాసము మనకు కలగాలని ఈ పునరుత్థాన అంటే ఈస్టర్ పండుగ ద్వారా మనందరం తెలుసుకోవాలని దేవుడి వాక్యాన్ని మనకి తెలియజేశారు. కనుక విశ్వాసము మగ్దలేని మరి వీళ్ళందరూ వెళ్ళారు, లేటుగా కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఎర్లీగా శిష్యులు అయితే లేటుగా వచ్చారు. మన విశ్వాస జీవితం బలపడాలని దేవుడు తెలియజేస్తాను. మీకు ఒక విషయం చెప్పాలి, నాకు కూడా రాత్రి నుంచి బాగా లో బీపీ వచ్చింది. నాకు కాసేపు అది అటు ఇటు కొట్టుకుంటాను. నేను అడిగా, దేవుడా నీ ప్రజలకు నేను వాక్యం ప్రకటించాలా, నన్ను బలపరిచి తీసుకెళ్ళమన్నాడు. అలాగా దేవుని యందు విశ్వాసం అంటే ఖచ్చితంగా మరణం నుంచి జయించిన దేవుడు నన్ను ఆఫ్టర్ ఆల్ ఈ సమస్య నుంచి నన్ను నిలబెట్టమని అడిగితే ఆయన నిలబెట్టాడు. కనుక మా కుమారుడు వచ్చి ఉదయాన్నే డాడీ హాస్పిటల్కి పోదాం, లేదు అక్కర్లేదయా మనం వెళ్తాం, ప్రాబ్లం లేదని చెప్పి మా కోడలు కూడా వచ్చింది. మొన్ననే పెళ్ళయింది కదా, ఆమె కూడా అంకులు వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం, అవసరం లేదు నేను వస్తాను, నేను వెళ్ళి మాట్లాడాలి, దేవుడు వాడుకుంటాడని నేను
బలంగా నమ్మాను. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. మనందరం చక్కగా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని దేవుడు బలపరిచాడు. దేవుని స్తోత్రం. వాక్యం విన్న మీరు కూడా చప్పటం కాదు కానీ అలాగా నాకెంత విశ్వాసం ఉండి నేను వచ్చా ఇంత స్థితిలో కూడా అలాగా నమ్మితే మనం కూడా అద్భుత కార్యాలు చూడగలం. దేవుని యొక్క ఆయన యొక్క విశ్వాసంలో ఉంటే ఏమైనా ఏమంటాడు పాట, ఏమైనా ఆ వచనం బాగా చివరగా ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు నీ నామముకే. యేసు ప్రభు మానవ రూపంలో వచ్చి దేవునిగా తను నిరూపించుకొని తిరిగి లేచి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఆయన అనుకుంటే ఏమైనా చేస్తారు. చచ్చిపోయిన లాజర్ని, కంపు కొడుతున్న లాజర్ని లేపాడా లేదా? యాయూరుకు మాత్రం లేపాడా లేదా? రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడా లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెకు రోగం ఉంది. కనుక ఇక్కడ కావాల్సిందంటే నమ్మకము, విశ్వాసము. చివరి వరకు ఆయన యొక్క భక్తిని కొనసాగిస్తే ఆయన ఏమైనా నీ పట్ల చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మనకి సాక్ష్యంగా దేవదానం గారు ఉన్నారు. దేవదానం గారిని ఇక్కడ ఏం హాస్పిటల్ మమ్మల్ని తీసుకెళ్ళమంది? ఇక్కడ మూల మీద హాస్పిటల్ ఏమైనా ఉంది? ఏందమ్మా ఇది? నీకు తెలీదా? మూల మీద ఒక హాస్పిటల్ ఉంది. కాదు అదేదో హాస్పిటల్ అది సిరి కాదు, ఏదో హాస్పిటల్. సరే, ఆయన అంటే మంచి సర్జనే, ఇలాంటి కేసులు బాగా చేస్తాడు. కానీ తీసుకుపోగానే ఏం చెప్పాడు మీకు? వాత్సల్య హాస్పిటల్. అతను ఆ డాక్టర్ కూడా నాకు తెలుసు. నేను అక్కడ తెలిసిన వాళ్ళతో ఫోన్ చేసి చెప్తే ఆయన పంపించా. అయ్యో లాభం లేదయ్యా, ఆయన ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే నీకు తెలుసు, మీ అమ్మకు తెలుసు చెప్పాడమ్మా స్థలమే చెప్పాడు డాక్టర్. కనుక అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నేళ్ళు జరిగింది? మీ నాయనకి ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి వచ్చింది ఆ సమస్య? 6 నెలలు గడిచిపోయింది. ఆ రోజు ఆ పరిస్థితి నుంచి ఆయన్ని కాపాడాడు. కానీ ఆయనకి ఇంకో సమస్య ఉంది. కాళ్ళు స్టంట్ వేస్తే ఇంకెంతకాలమైనా బతుకుతాడు. అది మీరు చూసుకోవాలా. అలాగే దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించగా మనకి బల్లారాధన పాల్గొన్నాం. యేసు ప్రభు వారు తన శిష్యులతో చివరి పస్కా పండుగ అంటే తను చనిపోయే ముందు ఆయన మాదిరికరంగా నేను చనిపోతున్నాను, నేను మరణం అవుతున్నాను, కాబట్టి ఇలాగను మీరు కూడా చేయనని ఆ యొక్క 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 11వ అధ్యాయం బల్లారాధనకు ముందు వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ. సిద్ధపడిన వాళ్ళు వచ్చి బల్లలో పాల్గొనవచ్చు. 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నేను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీన్ని తాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. మీరు ఏటిని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే శిష్యులకు చివరిసారిగా ఆయన చనిపోయేటప్పుడు ఈ యొక్క బల్లారాధన ఆ యొక్క జ్ఞాపకాన్ని తెలియజేశారు. మన ముందు ఉంచబడినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం మనం ఉంచబడింది. సిద్ధపడిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. మీ మధ్యకు
ఆయన మరణ సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసం మీకు అందిస్తాం. ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి మీ మధ్యకు రొట్టె ద్రాక్షారసం అందించబడుతుంది. మీరందరికి అందిన తర్వాత తీసుకోమని చెప్పినప్పుడు అందరు తీసుకోండి. మీ మధ్యకు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా మరి ద్రాక్షారసం మీకు అందించబడుతుంది. ప్రార్థనలో ఉండి యోగ్యమైన రీతిలో మీరు దానిలో పాల్గొనాలని మీకు అయోగ్యంగా ఉంటే ఎవరు కూడా దాన్ని తీసుకొని అక్కర్లేదు. అదేం ప్రసాదం కాదు. మీరు ఒకవేళ సిద్ధపాటు లేకపోతే మరి ఒక వారంలో సిద్ధపడి తీసుకోవచ్చు. అయోగ్యంగా ఎవరు దానిలో పాల్గొనో వానికి శ్రమ. కనుక మీరు అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో తీసుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొని దీని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కృత నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని చేయడని చెప్పాను. మీరందరూ కూడా అందితే మరి ఏది రొట్టె అందరికి వచ్చింటే మీకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడింది. అందరు తీసుకోండి. దోషము చేసి గడించితి మరణం, శాపమేగానే నర్జించినది. మోసితివా నా శాపవరం, మోసితివా నా శాపవరం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా. మన మధ్యలో చెన్నై నుంచి వచ్చినటువంటి సులోచన ప్రార్థనలోనికి నడిపిస్తారు. పరలోకమును భూమిని సృజించిన మా గొప్ప దేవ, నీకు వెళ్ళలేని కోటాది కోటి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన నీ యొక్క మరణం నుండి మృత్యుంజయుడై ఆయన ఈ లోకమునకు వెలుగును తీసుకొచ్చి నాయన మాకు నాయన నీ యొక్క వెలుగును చూపించుచు నీ యొక్క ఉన్నతమైన కృపలో మమ్మల్ని అందరినీ ఉంచినందులకై నీకు స్తోత్రములు. నాయన ఇక్కడ నీ సన్నిధిలో నీ మందిర ఆవరణంలో చేరి నీ నామమును స్తుతించుటకు, నీ నామం ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపను భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయన ఇక్కడ కూడినటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించము, ప్రతి ఒక్క అవసరతను తీర్చము, వారి అక్కర్లను, ఇరుకుల, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి వారిని కాచి కాపాడుచు నాయన ఈ మందిరం ఎందు నిమిత్తార్థమై ఇక్కడ నిర్మించినావు నీకు బహాటముగా తెలుసును ప్రభువా. నీ దాసుడు ఎంతో కష్టంతో నా తండ్రి ఈ యొక్క మందిరమును స్థాపించి మరి నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి తప్పిపోయినటువంటి గొర్రెలను నాయన చేర్చుకొని నాయన వారిని నీ సన్నిధానమునకు నాయన నడిపించుటకు నీ వాక్యము ద్వారా ఎంతగానో ప్రలాపించి విజ్ఞాపన చేసినాడు. అది మర్చిపోకుండా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నామమును స్తుతించగలిగే కృపను భాగ్యము వీరికి దయచేయమని అడుగుతున్నాను. ఈ సంఘములో ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించమని ఆయన మేమందరం చేరి ఇక్కడ నీ నామమును స్తుతించుటకు నేను ధ్యానించగలిగే కృపను భాగ్యమును ఇచ్చినందుకై స్తోత్రములు. తండ్రి నీ దాసుడు చెప్పిన వాక్యము రీతిగా నా తండ్రి అనేకులకు నా తండ్రి ఇది ఫలించి ఫలాభివృద్ధి పొందినట్లు సహాయం చేయము. ఇది నా తండ్రి వ్యర్థముగా పోనీకుండా ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టకుండా నా తండ్రి వారి మనసుల్లో పదిలపరుచుకొని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాను. నీ వాక్యము వ్యర్థముగా పోదు ప్రభా. ఎక్కడైనాను నాయన చెట్లైనను చేమలైనను నా ప్రభా రాళ్ళైనను నీ వాక్యమును నాయన బ్రతలగొట్టి నాయన వారి యొక్క హృదయాలలో నింపమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా మాకును దయచేయము, నాకును దయచేయం ప్రభా. నేను ఇక్కడ చేరి నీ నామను స్తుతించుటకు నీవిచ్చిన కృపను భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రము. ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ నీవు ఆశీర్వదించము, వారి వారి కుటుంబంలో వారి
బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించు తండ్రి. ఈ నీ యొక్క నా తండ్రి నీ యొక్క ఉత్తీర్ణత దినమ రోజు నాయన నీవు మృత్యుంజయుడవై ఈ లోకానికి వెలుగునిచ్చి ప్రతి ఒక్క జీవితంలో నా తండ్రి నీ యొక్క వెలుగు నింపు. ఎక్కడ చూసినాను అకాల మరణాలు ప్రభా, రాజ్యము మీద రాజ్యములు, యుద్ధములు జరుగుచున్నవి ప్రభా, రక్తపాతములు జరుగుచున్నవి. కానీ నా ప్రభా ఆ దినములలో నీవు మా కొరకు నా తండ్రి, మా యొక్క పాపముల కొరకు, మా దోషముల కొరకు నా తండ్రి, మా యొక్క జీవితంలో నా తండ్రి నీవు కలువరిలో నా తండ్రి మా కొరకు నీ శిల రక్తము కాలువల వల్లే పారినదే నా ప్రభా. అయినప్పటికీ నాయన మా మనసులు నాయన ఇంకను మూర్ఖంలోనే ఉన్నాము నాయన, నిన్ను గుర్తించలేకపోతున్నాము. నీవు మమ్మల్ని ఎంతగానో దగ్గరగా చేర్చుకుంటున్నావు. కానీ నా ప్రభా నిన్ను మేము తులువలతో ప్రభా నిన్ను త్రోసివేయుచున్నాము ప్రభా. నీవు కనికరము కల కృపగల తండ్రివి, మహిమగల రక్షక నాయన, నీవు గొర్రె పిల్ల వలె తల వంచి మా యొక్క పాప భారం అంతయో నీవు మోసి నీ శిలువ రక్తం చేత నీవు మృత్యుంజయుడవై మరణించి తిరిగి మా కొరకు జయించి నాయన నిత్య జీవంను మాకు ఇచ్చినందులకై నీకు వందనాలు, కోటి వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మందిరామంలో చేరి నీ నామను స్తుతించుటకు, నీ నామను ధ్యానించగలిగే బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకోవచ్చు. కానుకలు ఆనందం నీలోని ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోని ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అహదేని నన్ను ప్రేమించినావు, జీవితంలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోని ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో
కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా గీతమా ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిత్యమైన స్వాస్థ్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవని నీ సన్నిధి వీడగా సన్నిధించి పాడరా నీ సన్నిధి వీడగా సన్నిధించి పాడరా నీ కొరకై జగమెత్తి నన్ను గౌరవించిన సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోని నా యేసయ్యా స్తోత్రార్హుడా సత్యమైన మార్గమే సంరక్షణమైన ప్రాణమే సర్వసత్యమైన మార్గమే సంరక్షణమైన ప్రాణమే నీ గాడలు నీడగా లోక మహిమ చూడగా నీ గాడలు నీడగా నీతో నీ నిలవాలి నిత్యశీలలో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారికి విష్ణు కుటుంబానికి ప్రత్యేకమైన పాటలు పాడి ఇంతవరకు బలపరుస్తున్న కుటుంబాన్ని దీవించుగాక.
కానుకల కోసం ప్రార్థన చేయండి. చివరి ఆశీర్వాదంతో ఈ కూటాన్ని మనం ముగించుకున్నాం. మన మధ్యలో కమలాకర్ గారు ఉన్నారు, వారు కానుకల కోసం ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహిమగల నాయన, నీ పాదంలో స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి, మేము మీ పరిశుద్ధ ఆలయంలో చేరిన తండ్రి, నీ నామమున ప్రార్థించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం ప్రభా. వచ్చినటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరున ఆశీర్వదించండి, కాచి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి, నువ్వు శిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడి లేచి మా కోసం నా తండ్రి పరలోక రాజ్యంలో మమ్మల్ని వారసులా చేసుకున్నట్టుకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, నామకార్థ కష్టవాలుగా కాకుండా నా తండ్రి ఈ రోజు నుంచైనా నా తండ్రి వారి మనసులను మార్చిన ప్రభా, వారి హృదయంలో వాక్యంతో నింపి బలపరిచి వారి కుటుంబంలో సంతోషం సమాధానాలతో నింపి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి కుటుంబంలో నా ప్రభా నీ వాక్యాన్ని నా తండ్రి విరజల్లి నా తండ్రి ఆనందింపజేయమని వేడుకుంటున్నాను. స్తోత్రం ప్రభా, స్తోత్రములైనా. ఇదిగో నా తండ్రి, ఇంకా నా తండ్రి ఇంకా ఎంతమంది నా ప్రభా ఈ నామమున గుర్తెరగా పాపమన చీకటి జీవితంలో జీవిస్తున్నారు, అట్టి హృదయాలను నా తండ్రి మార్చిన ప్రభా వారికి మంచి మారు మనసు అనుగ్రహించి బాప్తిసం తీసుకునేలాగన వారికి మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు. ఇదిగో నా తండ్రి చెప్పబడిన వాక్యాన్ని నా తండ్రి ప్రతి హృదయంలో నా తండ్రి విత్తబడి ఫలించేలాగా సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రము ప్రభా. ఇదిగో నా తండ్రి, అలాగే నా తండ్రి ప్రతి నిత్యం నా తండ్రి పెందల కళ్ళని లేచి నీ నామమున ప్రార్థించే భాగ్యము వారి కుటుంబాల కోసము వారి పిల్లల కోసం నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి కట్టుకునే విధంగా ప్రార్థించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి మమ్మల్ని అయితే ప్రేమించి ఈ మమ్మల్ని నీ నామమున ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి కాచి కాపాడు రక్షించి వారికి మంచి మారు మనసును అనుగ్రహించమని ఇచ్చినటువంటి కానుకలను నా తండ్రి నూరంతలు వేయంతలుగా ఫలించి నా తండ్రి అవి నీ యొక్క సేవలో వాడబడటకు నా తండ్రి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రభా ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే నా తండ్రి వినుచున్నారో నా తండ్రి విని వారి మానవ మనసు పొంది నా తండ్రి నీ బిడ్డలుగా జీవించే భాగ్యం వారికి కూడా దయచేయమని వేడుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి లేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య పాదాల వద్ద పెట్టి బ్రతిమాలు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలా లేచి నిలబడి చివరి పరలోక ప్రార్థన ఆశ్రమంతో కూటాన్ని మనం ముగించుకున్నాం. కళ్ళు మూసుకొని అలాగే ప్రార్థనలో ఉండండి. ఆశీర్వాదంబుల్ మా మీద ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమల ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగో మన ఆహారం మాకు దాయిచ్చు, మా విషయాన్ని క్షమించే కాలం మేము క్షమించు, మా శోధ లేక కీమిసి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు నిజ రక్షకుడు రక్తము కాచి పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యమని విన్న ప్రతి ఒక్క బిడ్డతో కుటుంబంతో అలాగే ప్రత్యేకించి ఈ యొక్క సంఘ స్థాపన విషయంలో ఈ సంఘ స్థాపనైనటువంటి చంద్రబాబు గారి కుటుంబమునకు వాక్యం ప్రకటించిన నాకు నా కుటుంబమునకు సార్వత్రిక సంఘము నిరాకల పర్యంతము కృపలతో నింపి కాచి కాయనుగాక. ఆమేన్, ఆమేన్. కర్తనామము నూతించి
తండ్రి, కుమార, పరిశుధాత్మని యొక్క సహవాసం కూడిన మనలపై, సంఘముపై, వాక్యమునని బిడలపై నిరాకడ పర్యంతము విశ్వాస జీవితంలో నడిచి నీ కృపలతో నింపునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. కూట ముగించబడింది.